వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, అలాగే రైతులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఎర్రపల్లి సొసైటీ, ఇవాళ ఈ సొసైటీకి చిన్నబాబు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక నేను ఎమ్మెల్యేనో లేకుంటే ఎవరో ఎంపిక చేసింది కాదు, పార్టీ ఎవరు గుర్తించి పార్టీ చేసింది. ఇవాళ పార్టీ అన్నీ గమనిస్తుంది. ఎక్కడ కానీ చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ గమనిస్తుంది. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, అన్ని రకాలుగా పార్టీ గమనిస్తుందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ పదవి వచ్చింది కదా అని చెప్పి మనం కాలు ఎగరేసుకొని ఇంట్లో కూర్చుంటే మనం ముందుకు పోలేము. కష్టపడి ప్రజల కోసము మనం ఎన్నికబడ్డాం, ప్రజల కోసం పనిచేయాలని మనకి అధికారం, ఈ పదవులు అన్ని ఇవ్వడం జరిగింది. మనకి పదవి వస్తే బాధ్యత పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ పోయినా కూడా సొసైటీలలో చాలా ఇబ్బంది ఉంది. ఇవాళ ఈ 5 ఏళ్లలో పంది కుక్కుల్లాగా తిన్నారు. నిజంగా చెప్పాలంటే జనాల డబ్బులు, రైతుల డబ్బులు పంది కుక్కుల్లాగా తిని మళ్ళీ ఇవాళ మాట్లాడడానికి కూడా నోరు ఎలాగొస్తుందని కూడా అర్థం కావడం లేదు. ఇవాళ టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం 3 నెలలు అయింది. ఈ 1 సంవత్సరం 3 నెలల్లో మనం చెప్పిన హామీలన్నీ కూడా, సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి చెప్పామో, సూపర్ 6 ఏమేమి చెప్పామో, రాష్ట్రాన్ని దోచుకొని తిన్నాక ఈ సూపర్ 6 లీడర్ లేదని అవహేళన చేస్తుంటే ముందు సూపర్ 6 ఇచ్చేసి సంక్షేమ కార్యక్రమాలు మనం ఏం మాట చెప్పామో ఆ మాటకి మనం కట్టుబడి చేయాలని చెప్పి ఎంత కష్టం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నా, డబ్బులు లేకపోయినా, ఎన్నో కష్టాలున్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సూపర్ 6లు చేయడం జరిగిందని కూడా మీకు చెప్తున్నాం. ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎంత కష్టంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఢిల్లీకి వస్తుంటారు. నేను రెగ్యులర్గా ఢిల్లీకి పోతుంటాను. నేను ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి కారులో కూర్చొని పోతా ఉన్నాను. ఆయన పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేస్తే భోజనం కూడా చేయకపోతే కారులో భోజనం చేస్తున్నాను. మేము అందరం కారులో ముగ్గురు కూర్చోవాలి, అందరం అడిగాం, అందరం ఎంపీలు, ఏంటి సార్ భోజనం కూడా టైం లేకపోతే అంటే డబ్బులు చాలా సమస్య ఉంది, మనము కష్టపడి తీసుకొని పోకపోతే ఢిల్లీ నుంచి మనము రాష్ట్రాన్ని కొంచెం కూడా ముందుకు తీసుకొని పోలేమనే పరిస్థితి ఉందని చెప్పారు. ఇవాళ ఇలాంటి సీఎం, ఇలాంటి పర్సన్ మన దేశంలో నిజంగా ఎవరు లేరు. మన అదృష్టం, మన ఆంధ్రప్రదేశ్ చేసిన అదృష్టం, మన అందరం చేసిన అదృష్టం అని కూడా మీకు చెప్తున్నాం. ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర రావట్లంటే ఇవాళ 420 రూపాయలు, ఇవాళ ప్రజెంట్గా 420 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. పామాయిల్ రైతులకి 12,000 రూపాయలు వస్తుంది. ఎలక్షన్ ముందు ఇవాళ 19,000 రూపాయలు పామాయిల్ రైతులు వస్తుంది. కొక్కో రైతులకి ఇబ్బంది ఉందని తక్షణమే కొక్కో రైతులకి 50 రూపాయలు ఇచ్చి మనమే కొని కొక్కో రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్టు చేశాం. ఇవాళ ఎరువులు రావట్లేదని హంగామా చేస్తుంటే ఇమ్మీడియట్ గా ఎరువులు ఎక్కడ ఇబ్బంది ఉందని చెప్పి ఇమ్మీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. ఎలాంటి సమస్య ఉందన్నా కూడా ప్రజలకి పలాని సమస్య ఉందంటే ఇమ్మీడియట్ గా ఆ సాల్వ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నారని కూడా మీకు తెలుస్తున్నాం. ఇవాళ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ముందుకు పోవాలని చేస్తున్నారు. ఇవాళ ఇలాంటి గవర్నమెంట్ ని మనం అందరం కూడా కన్ఫ్యూజ్ చేసేస్తే, అంటే ఇబ్బంది చేసేసి వేరే గవర్నమెంట్ మళ్ళీ వస్తే మళ్ళీ మన అందరం కూడా లాస్ట్కి ఇంకా రోడ్ల మీద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక నాయకుడు, మెయిన్ నాయకుడు దేశం ప్రజల కోసం ఆలోచిస్తే మాత్రమే ముందుకు పోగలుగుతాం. మీ అందరికీ కూడా ఇవాళ రోడ్ల గురించి మేము ప్రతి టైం మాట్లాడుతున్నాం. రోడ్లు
చింతలపూడిలో పోలవరంలో చాలా ఇబ్బంది ఉందనేది వాస్తవం. నేను కూడా చెప్తున్నాను, కూడా మీకు తెలుపుతున్నాను. ఇవాళ ఏమైందంటే డబ్బులు అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలకు వెళ్తున్నాయి. ఇవాళ వచ్చే రోజుల్లో డబ్బులు రోడ్లకు కూడా రిలీజ్ అవుతున్నాయి. మేము అందరం కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తాం. ఇవాళ జంగారెడ్డి కూడా మేలుపూర్ రోడ్డు ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని నాకు కూడా తెలుసు. ఇవాళే ఎస్సీ గారితో అలాగే కాంట్రాక్టర్తో అందరితో కూడా మాట్లాడుతున్నాం. అలాగే సీఎం గారికి కూడా రిక్వెస్ట్ పెట్టాం. మొన్న కూడా ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్నప్పుడు రోడ్ల గురించి సీఎం గారికి ఇంటిమేషన్ ఇవ్వండి అని మళ్ళీ కూడా మాట్లాడుకున్నాం. మేము 100% చేయడానికే ముందుకున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పనులున్నా ఏవి ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్లో అక్కడ దొరికినట్లు తీసుకొని వచ్చి ఇక్కడ మన ఏలూరు పార్లమెంట్కి కూడా తీసుకొని వచ్చి పని చేసుకుంటాం. ఇవాళ మీకు అందరికీ కూడా చెప్పాల్సిందో ఇంకోటి ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు నేను ఉన్నాం, ఇద్దరు కూడా యువకులు. మీరందరూ కూడా మీ ముందుకు వస్తూ మీరు అందరూ గెలిపించి మమ్మల్ని హై మెజారిటీతో గెలిపించారు. చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటి మా ఇద్దరిని విడగొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఎంత పెద్ద నాయకులైనా కూడా ఈ ప్రయత్నం చేస్తే మీ అందరూ సక్సెస్ అవ్వాలని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు, ఎవరు నిజాలు చెప్పేటోళ్ళు, ఎవరు ఏం మనసులో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో కూడా మేము అవగాహన చేసుకోగలుగుతామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. కష్టపడి పైకి వచ్చాం, ఎక్కడో 0 నుంచి పైకి వచ్చాం. ఎర్ర బస్సులు ఎక్కి పైన కూర్చొని వెళ్ళిన రోజులలో నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఎవరు ఎలా ఏంటి అని చూసి కనిపెట్టే గల కెపాసిటీ కూడా ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ రాజకీయం నేను ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని ప్రజలు గెలిపించింది, వాళ్ళందరికీ అభివృద్ధి చేస్తామని మీరు అందరు గెలిపించారు. రాజకీయం చేయడానికి చాలా ఇంకా టైం ఉంది. రాజకీయం చేయడానికి ఇంకా చాలా వరకు మేము టైం తీసుకుంటాం. ఒక్కసారి ప్రజలు మనం గెలిపించారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో 100% చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. రాజకీయం చేసేటప్పుడు మాకంటే మించిన రాజకీయం చేసేటప్పుడు మేము ఆ రోజు చూపిస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కానీ తీసిపోకున్నట్లు ఏలూరు పార్లమెంట్ జనాలు కాలర్ ఎగరేసుకొని తిరిగేట్లు కూడా పనిచేస్తామని కూడా మేము అందరికీ చెప్తున్నాం. ఇవాళ అలాగే మీరందరూ కూడా ఆలోచిస్తే నాకు ఏలూరు పార్లమెంట్ అంతా కూడా సీసీ రోడ్లలో నాకు చాలా వరకు అర్జీలు వచ్చాయి. ఎవరెవరు నాకు అర్జీలు ఇచ్చారో ప్రతి ఒక్కరు అర్జీలు ఇచ్చారు. నాకు ఎవరెవరు సింగల్ అర్జీలు వచ్చాయో ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి 35 కోట్ల కింద అందరికీ కూడా సీసీ రోడ్లు వేస్తాం. అలాగే ప్రతి ఒక్క అర్జీ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సీసీ రోడ్లు, వాళ్ళు ఇచ్చిన అర్జీలలో ప్రతి ఒక్కరికి కూడా సీసీ రోడ్లు ఏలూరు పార్లమెంట్ ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిన అర్జీలన్నీ కూడా 35 కోట్లతో వేస్తున్నాం కూడా మీకు చెప్తున్నాం. అలాగే ఇవాళ పట్టణంలో ₹1 కోటి కావాల్సింటే ఇంకొక ₹1 వేసి 2 కోట్ల కూడా పట్టణంలో ఇస్తానని కూడా మీకు చెప్తున్నాము. అలాగే కమ్యూనిటీ హాల్ అడిగారు, కమ్యూనిటీ హాల్ ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తాం. కమ్యూనిటీ హాల్ కూడా ఇమీడియట్ గా కూడా ఇస్తున్నామని కూడా మీకు చెప్తున్నాం. ఇవాళ పట్టణంలో నేను 2వ సారి రావడం, ఎలక్షన్ అప్పుడు వచ్చాను, ఎలక్షన్లో తిరిగాను. అది అయిపోయినాక మళ్ళీ ఒకసారి పట్టణం రావడం జరిగింది. అక్కడ ఉండే టెంపుల్ ఎన్ని కావాలని అడగడం జరిగింది. సో ప్రకటనకి నేను ఇది 3వ సారి రావడం. ఈ సొసైటీ ఇవాళ చిన్నబాబు గారు ఉండడం వల్ల ఇక్కడ ఉండే
సొసైటీని అభివృద్ధి చేస్తారు. అలాగే ఆప్కాప్ చైర్మన్ కూడా మనోళ్ళే ఉన్నారు, గని వీరాంజనేయులు ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా ఆయన ఇక్కడ తీరుస్తాడు, ఇవన్నీ కూడా సక్సెస్ చేస్తాడని ఆయన కూడా కృతజ్ఞతలు. ఇవాళ ఆయన కూడా ఈ పోస్ట్ చేయడం వల్ల ఇంకొకటి, ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ చెప్పాలి. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి కొన్ని లాగా కొంచెం ఇష్యూలు ఉన్నాయి. అది సుప్రీంకోర్టులో కాదు, మన జ్యూరిడిక్షన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. కోర్టు నుంచి క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. మొన్న న్యూజివీడికి సీఎం గారు వచ్చినప్పుడు మేము స్టేజ్ మీద సీఎం గారిని అడగడం జరిగింది, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని అడగడం జరిగింది. ఆయన కూడా కంపల్సరీ చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఈ లీగల్ సమస్య తీర్చిపోయిన తక్షణమే, వాళ్ళకు కూడా అడ్డంకులు తీరిపోయిన తక్షణమే దానికోసం స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక లాయర్ని పెట్టి దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో నేను మీకు శుభవార్తని చెప్తానని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరందరూ కూడా ఆలోచించి ఉండొచ్చు, మన చింతల్పూడి రాజకీయాలు పాత రకంగానే రాజకీయాలు ఉంటాయని అనుకోవచ్చు. కొత్త రకం వచ్చింది. కొత్త రకం అన్ని కూడా ప్రజలకి అందుబాటులో ఉండడానికి, పనులు చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా ఎవరెవరు మాతో పాటు కలిసి వస్తున్నారో, ఎవరెవరు మాతో పాటు ముందుకు వెళ్తున్నారో, ఎవరెవరు మా పార్టీ వెనకాల పొడుస్తున్నారో అవన్నీ కూడా మేము కూడా అబ్జర్వ్ చేస్తామని కూడా మీ అందరికి చెప్తున్నాం. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కూడా మీకు చెప్తున్నాం. అందరం కలిసి ముందుకు వెళ్దాం, డెవలప్మెంట్ చేసుకుందాం. ఇవాళ గెలిపించింది డెవలప్మెంట్ చేసుకోవడానికి గెలిపించారు. మన అందరం కలిసి డెవలప్మెంట్ చేస్తాం. 100% చింతల్పూడికి ముందు ఎప్పుడు లేనంత మంచి పేరు తీసుకొని వస్తాం అని మీకు అందరికీ చెప్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఎన్నో ఆశలు గవర్నమెంట్ మీద పెట్టుకోన్నారు. అన్ని ఆశలు 100% మనము తీర్చలేము. అట్లా అని చెప్పి మనం చెప్పిన హామీలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. అవి కూడా మీరు అందరూ గమనించాలని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ ఇప్పుడు ఉండే గవర్నమెంట్ని ఇవాళ 15-20 ఏళ్ళు కంటిన్యూస్గా ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల, ఒక గవర్నమెంట్ మారిపోకుండా ఒకటే గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఒక రాష్ట్రమైనా, పల్లె అయినా, ఒక పట్టణమైనా చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా ఏ చిన్న చిన్న విషయాలకి, ప్రతి చిన్న విషయానికి మళ్ళీ ఇది చేసి గవర్నమెంట్ని ఏమన్నా కొంచెం ఇబ్బంది పెట్టి కన్ఫ్యూజ్ చేసేస్తే మనం మళ్ళీ సర్దిద్దుకోవాలంటే గవర్నమెంట్ని చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏదో బయటలో ఉన్నట్లు మళ్ళీ బయటలో ఒకటి లేస్తుంది, మళ్ళీ బయటికి ఆ బయటలో ఏమైనా బయటకు వచ్చేస్తే మళ్ళీ రోడ్లు ఎక్కుతుంది. ఆ రోడ్లు ఎక్కితే ముద్దులు పెడతాడు, ఏదేదో చేసేస్తే మళ్ళీ మనం అందరం కరిగిపోతాం. నా మాట వినండి, ఎంతో కష్టం ఈ రాష్ట్రాన్ని నడపడము, ఇవన్నీ చేయడం అంటే, రాజకీయాలలో ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం. చేసి మంచి పని చేయడం చాలా కష్టం. మంచి లీడర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. మంచి పని చేయించుకోవడానికి మనకు అడగడానికి వాయిస్ ఉంటుంది. అదే ఒక గవర్నమెంట్ ఏదైనా చేయలేని గవర్నమెంట్ ఉందనుకోండి, మీరు ఎంత మాట్లాడినా, ఎవరు ఎక్కడికి పోయినా కూడా ఒక్క పని కూడా అవ్వదు. ఇవాళ రోడ్లు కావాలనుకుంటున్నాం, ఇమ్మీడియట్గా రోడ్లు శాంక్షన్ చేస్తాం. ఇవాళ ఇమ్మీడియట్గా మనకి కమ్యూనిటీ హాల్ కావాలనుకుంటున్నాం, ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. ఇవాళ మనము మన రోడ్లు బాగాలేవనుకుంటున్నాం, ఇమ్మీడియట్గా రోడ్లు బాగు చేసుకోగలుగుతున్నాం. మనకు ఎరువులు రావట్లేదనుకుంటున్నాం, ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అడిగి ఎరువులు తీసుకొని వస్తున్నాం. గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నాం, ఇమ్మీడియట్గా గిట్టుబాటు ధర తీసుకొని వచ్చి చేసుకోగలుగుతాం. ఇంకా దీనికంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలని కూడా మీకు తెలుస్తున్నాం. ప్రతి ఒక్కటి చేస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వెళ్తున్నాం. మన ప్రజలందరికీ కూడా మంచి పని చేయడానికి గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ మీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి చేస్తున్నారని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా రోడ్లు అన్ని కూడా ఇవాళ కొత్తగా ఆయన ఎంత ఇదంటే
నేను మన ఎక్కడో వీడియోస్లో చూస్తుంటే మ్యాజిక్ డ్రైనేజ్ అనే ఒక కొత్తది కనిపెట్టి డ్రైనేజ్ చేస్తున్నారు. దోమలు రాకుండా ఇవన్నీ రాకుండా ఒక డ్రైనేజ్ చేసి ఆ సిస్టమ్ అంతా కూడా ఓల్ ఆంధ్రాలో కూడా డెవలప్ చేయాలని ఆయన కూడా దాని మీద పనిచేస్తున్నారు. ఇలాంటి గవర్నమెంట్, ఇలాంటి జనాలు, ఇలాంటి మనుషులు మళ్ళీ మనకి దొరకరు. ఉన్నప్పుడు అలాంటి గవర్నమెంట్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ముత్తారెడ్డి అయినా చెప్పినట్లు ఆ ఏ విషయంలో ఆ పైప్ లైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడారు. ఇవాళ డ్రింకింగ్ వాటర్ గురించి జలశక్తిలో ముందు ఎంపీలకి కొంచెం విసులుబాటు ఉండేది. ఇవాళ జలశక్తి నిధులు కొంచెం ఇబ్బందిలో ఉండి ఇవాళ ప్రతి ఒక్క పైప్ లైన్, జలశక్తి పైప్ లైన్ అదంతా కూడా సెంట్రలైజ్డ్గా సీఎం గారు చేయాలని దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. అవన్నీ కూడా వర్కౌట్ చేసినప్పుడు ఆ డ్రింకింగ్ వాటర్ సమస్యలు అన్నీ కూడా సీఎం గారు అదొక సెంట్రలైజేషన్లో చేస్తున్నారు. అది వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఇవ్వాల్సినవన్నీ కూడా సీఎం గారికి పంపించమని జలశక్తికి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇస్తే నేను కూడా సీఎం గారికి పంపిస్తాను. నా పరిధిలో ఏదున్నా కూడా చేసి పెడతాను. అలాగే ఇవాళ మీరు అన్నట్టు అర్జీలు కూడా చాలా ఉన్నాయని అన్నారు. ఇవాళ మా ఆఫీస్లో ఎలాంటి సమస్య ఉంది, అలాని సమస్య ఉందని, చిన్న సమస్య ఉందని వస్తే ఆ సమస్యకి ఒక సొల్యూషన్ కనిపెట్టి అధికారులతో మాట్లాడి సాల్వ్ చేస్తాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా లీస్ట్ 100 పేజీలు ఉన్నా, 1000 పేజీలు ఉన్నా, 2000 పేజీలు ఉన్నా నాకు పంపేయండి. దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం అయితే ఎప్పుడు ఉంటుందని కూడా మీ అందరికీ చెప్తూ, మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను, ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ముందుకుంటామని చెప్పి మీ అందరికీ తెలుపుతూ, అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఇవాళ ర్యాలీ చూస్తే ఎప్పుడో ఎలక్షన్ జరిగిపోయినాక గెలిచిన ర్యాలీ లాగా చేశారు రావు గారు. అలాగే అందరూ కూడా చాలా మంచి ర్యాలీ చేశారు. మళ్ళీ చాలా రోజులు అయినాక ఒక ఎలక్షన్ వాతావరణం కనబడింది. ఎంతో సంతోషంగా ఉండింది ఆ ర్యాలీ. అందరు కూడా కేకులు అందరూ వేస్తుంటే, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి ఎన్ని చేస్తా ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే మళ్ళీ ఒక ఊపు వస్తుంది, మళ్ళీ ఇంకా గట్టిగా పనిచేయాలని ఒక ఊపు వస్తుంది. మేమందరం కూడా ఇవాళ ఈ ర్యాలీ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ అందరు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.